అనేక దేశాల నుండి అనేక ప్రాంతాల నుండి ప్రజలు అక్కడికి వచ్చేవారు. అయితే వారి యొక్క కరెన్సీ వేరుగా ఉండేది, అక్కడున్న లోకల్ కరెన్సీ వేరు. వీరేం చేసేవారంటే వారి యొక్క దగ్గరున్న ధనాన్ని తీసుకొని అక్కడ లోకల్ కరెన్సీలోకి వారు మార్చి డబ్బులను తిరిగి ఇచ్చేవారు. అంటే ఇది ఎలాగంటే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్స్లో చూసినట్లయితే ఏ దేశంలో అయినా కరెన్సీ మార్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన కౌంటర్లు ఉంటాయి. ఉదాహరణకు మనం అమెరికా దేశానికి వెళ్ళినట్టయితే మన ఇక్కడ ఇండియన్ రూపీస్ ఏవైతే ఉన్నాయో మన రూపాయలు అక్కడ చెల్లుబాటు కావు. అందుకని ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్లో ఉన్న కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్లో మన దగ్గర ఉన్న రూపాయలను వారికి ఇచ్చి యుఎస్ డాలర్స్ని దాని ప్రతీకగా ఆ నిష్పత్తిలో ఆ విలువకు తగ్గట్టుగా మనం తీసుకోవటం జరుగుతుంది. సరిగ్గా అదే పని వీరు ఆ రోజుల్లో చేసేవారు. వేరే ప్రాంతాల నుండి వచ్చే వారు ఎవరైతే ఉన్నారో యెరూషలేముకి వారి యొక్క కరెన్సీని అక్కడ ఉన్న లోకల్ కరెన్సీలోనికి వీరు మార్చారు.